హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోర్టు కేసులకు సంబంధించి చెప్పబోతున్నాను. నెక్స్ట్ ఏపీఎస్పీ రేషియో ఎంతమంది ఉంటారని చెప్పబోతున్నాను. మూడో అంశం నెల్లూరు జిల్లా కట్ ఆఫ్ చెప్పబోతున్నానండి. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కోర్టు కేసుకు సంబంధించి మనకు నెక్స్ట్ 25వ తేదీన హీరింగ్కి రాబోతుంది. అయినప్పటికీ కూడా ఎగ్జాము క్యాన్సిల్ అవ్వదు అని చెప్పి మేము ఆల్రెడీ పొలిటికల్ రేడియో ఛానల్ ద్వారా నిన్ననే మేము వీడియో చేయడం జరిగింది. సో దీనికి అనుబంధంగా మన సోదరుడు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ అతను ఈరోజు ఏపీఎస్ఎల్పి దానికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఎల్ఆర్బికి ఫోన్ చేయడం జరిగింది. చేసినప్పుడు వాళ్ళు మాట్లాడి ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు, జనరల్గా ఇలా జరుగుతున్నాయి, ఎప్పుడూ కూడా ఇలా జరగలేదు, క్యాన్సిల్ అవ్వడం అనేది జరగలేదు. సో అభ్యర్థులు, నిరుద్యోగులు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు అని చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మేము నిన్ననే వీడియో చేసాం, ఎగ్జామ్ క్యాన్సిల్ ఖచ్చితంగా అవ్వదు, దయచేసి నిరుద్యోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది వ్యక్తిగతంగా మెసేజ్లు చేసి కూడా, సార్ స్టడీ హాల్స్ తీసుకొని ఉన్నాము, మేము క్లోజ్ చేయబోతున్నాము, స్టడీ హాల్స్ మళ్ళీ మాకు జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్టడీ హాల్స్ నుంచి మేము వచ్చేయచ్చా, లేదంటే మళ్ళీ క్యాన్సిల్ అయితే అంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నామండి, మళ్ళీ ఎగ్జామ్ అనేది రీ ఎగ్జామ్ జరగదు, స్టడీ హాల్స్ కూడా మీరు క్లోజ్ చేసేయచ్చు. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, ఏపీఎస్పీకి సంబంధించి 3 ఈవెంట్లు కంప్లీట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ అని చాలామంది మెసేజ్లు పెట్టడం జరిగిందండి. మేము గతంలో కూడా చెప్పాము, 12,000 నుంచి 14,000 దాకా ఏపీఎస్పీకి సంబంధించి ఉన్నారు అని చెప్పాము. అందులో మహిళలు కూడా 3 ఈవెంట్లు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో ఇక్కడ 2,520 పోస్టులకి 12,000 మందికి మా రేషియో తీసుకుంటే 1:5 ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఎక్కువ మంది ఈవెంట్స్లో మార్క్స్ 40 to 50 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 నుంచి 4,000 మంది ఉన్నారు. 50 to 60 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక 3 నుంచి 4,000 మంది అలా తీసుకుంటే 60 పైన మార్క్స్ వచ్చి 100 మార్కులకి ఎవరైతే దగ్గరగా ఉన్నవారో, జిల్లాలతో సంబంధం లేకుండా ఎవరైతే 60 మార్కులు ఈవెంట్స్లో దాటి 100 మార్క్స్ వస్తే దగ్గరగా 110 మార్కులు, 110 మార్కులు అబోవ్ కనుక ఎవరికైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. 1:1.7 మెయిన్ కట్ ఆఫ్, అంటే మెయిన్ రేషియో అట్లా ఉంది. కాంపిటీషన్ అక్కడ ఎక్కువ ఉంది. ఒక 100 మార్క్స్ పైన వచ్చిన వాళ్ళు, 60 మార్కులు పైన వచ్చిన వాళ్ళు అందరూ కూడా సేఫ్ అని నేను అనుకుంటున్నానండి. ఇది ఏపీఎస్పీ రేషియోకి సంబంధించి. నెక్స్ట్ మూడోది, ఈ నెల్లూరు జిల్లా కట్ ఆఫ్ కనుక తీసుకుంటే, నెల్లూరు జిల్లా కట్ ఆఫ్ మాట్లాడే ముందు మనం ఏం చెప్పాలి అని అంటే, టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అని అంటే 160 పోస్టులు ఉన్నాయి. ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 1,770 మంది క్వాలిఫై అయ్యారు. సో ఎంతమంది మేల్ క్వాలిఫై అయ్యారు? 1,573. ఫీమేల్ ఎంతమంది? 197 క్వాలిఫై అయ్యారు. అయితే మేల్లో 1:14 ఉన్నారు, ఫీమేల్లో 1:3 ఉన్నారు. అయితే ఈసారి కట్ ఆఫ్ కనుక చూసుకుంటే లాస్ట్ టైం కట్ ఆఫ్తో పోల్చుకుంటే సేమ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఓసీ కట్ ఆఫ్ కనుక మీరు తీసుకుంటే 126 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అండి, ఫీమేలు 96 మార్క్స్. అలాగే బీసీఏ 118 మార్క్స్, ఫీమేల్ 93 మార్క్స్. అలాగే బీసీబీ 117 మార్క్స్, ఫీమేలు 89 మార్క్స్. బీసీసీకి 100 అబోవ్ కనుక వస్తే సేఫ్ స్కోర్ అండి, ఫీమేల్కి 90 అబోవ్ వస్తే సేఫ్ స్కోరు. బీసీడీ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ అండి, బీసీడీకి 190 మార్క్స్ మేము సేఫ్ స్కోర్ అనుకున్నాం, ఫీమేల్కి 94 మార్క్స్. బీసీఈ ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందండి మిగతా జిల్లాలతో పోల్చుకుంటే, 113 మార్క్స్, ఫీమేలు 85 మార్క్స్. ఎస్సీకి ఒక ఇన్స్టిట్యూషన్ అయితే జస్ట్ 90 చెప్పారు, అంతలా ఏం లేదండి. లాస్ట్ టైం 113 మార్క్స్ ఉంది, ఇప్పుడు కొంచెం పోస్టులు తక్కువ కాబట్టి 110 to 115 మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అనుకుంటున్నాం మేము ఎస్సీకి సంబంధించి. ఫీమేలు 85 మార్క్స్, ఎస్టీ 103, ఫీమేలు 86. సరే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇక చెప్పేది కదండి, అది కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది, 90 to 105 మార్క్స్.
ఎంఎస్పి 120 మార్క్స్, సిపిపి 126 మార్క్స్, ఎన్సిసి 124 మార్క్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.